అందరికీ నమస్కారం. మన ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని, వెరైటీని కోరుకుంటారని నాకు బాగా తెలుసు. సో, కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఉందాం. వారి ఫ్రస్ట్రేషన్‌ని వారు ఎలా అణుచుకుంటూ, ఎలా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తారో అక్కడే ఫన్ జనరేట్ అవుతుంది. దానికంటే ముందు ఏమనుకోకండి. ప్రతిసారి చెప్పవలసిన టైం వచ్చింది, అవసరం వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే వీడియోలు చూస్తున్నారో జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పైన థింగ్ అని కొట్టండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మనం చేస్తున్న పోరాటం ఈ రోజుతో ఆగిపోకూడదు. నారా లోకేష్ ఏదైనా చేసి మన నోరు నొక్కాలి అనుకుంటే మనం అంతకు పదింతలు గర్జించాలి. నేను ఒక్కని గర్జిస్తే సౌండ్ రాదు. మనమంతా కలిసి ఆ సౌండ్ వచ్చేలాగా నారా లోకేష్కి కరక్కట్ట కొంపలో ఉన్న నారా లోకేష్కి వినపడేలాగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్. సో, ఇతని పేరు రాజేంద్ర అంట. ఇతను మేనేజింగ్ డైరెక్టర్ అంట. ఏం మేనేజ్ చేస్తాడో, ఏం డైరెక్షన్ చేస్తాడో నాకు తెలీదు. ఇంతకుముందు TV5లో కనిపించేవాడు. సో, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారంట. ఎవడికి మేనేజింగ్ డైరెక్టర్ నాకు తెలియదు, కానీ TV5లో చూసినట్టు గుర్తు. సో, ఈ వ్యక్తి ఇప్పుడు మావిగన్ గురించి, అమరావతి గురించి ఏదో చెప్తాడంట. వినండి, పాపం బ్రేక్ ఇద్దాం. అందరికీ బ్రేక్ ఇవ్వడమే మన బాధ్యత. వాళ్ళని పెద్దవాళ్ళని చేద్దాం. పాపం ఏదో కష్టపడి ఏదో చెప్తున్నాడు, ఒకసారి వినండి. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెల్లించిపోతున్నాడా మావిగన్ అన్న పదానికి? తెలీదు. ఆయనే వచ్చి స్వయంగా చెప్పాల్సినంత అవసరం ఉన్నదా? తెలీదు. బట్ జగన్మోహన్ రెడ్డి తుమ్మినా మనకి చర్చనీయాంశమే, దగ్గినా అది పెద్ద చర్చనీయాంశమే. ఇది కరెక్ట్. ఎందుకంత భయపడుతున్నామా, లేకపోతే ఇతని మాట అంత పవర్ఫుల్ గా జనంలోకి వెళ్ళిపోయి ఆయన మాటను నమ్మేసి భయభ్రాంతులు అవ్వడమా, లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు చేయటమా, లేదా ఇతని వల్ల ఒక గొప్ప జరగబోతోంది, ఇవాళ ఉన్నటువంటి అమరావతి నిర్మాణం అనేది ప్రమాదకరమని భావించేటటువంటి దశ ఉందా? ఆయన 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి కుంగిపోకుండా ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. బట్ రాజధాని నగర నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అమరావతి కాబట్టే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు అన్నటువంటి బాగా ప్రచారం చేశారు. రెండోది, అక్కడ కడుతున్నటువంటి కట్టడాలలో విపరీతమైన ఖర్చు పెరుగుతోంది. భరించలేనటువంటి ఖర్చు జనం మీద వేస్తున్నారు. ఇక్కడ దోపిడీ జరుగుతోంది. ఒక్కొక్క SFTకి వేల దుర్వినియోగం జరుగుతుంది అని ఒక ప్రచారం బాగా వెళ్ళిపోవటంతో అమరావతి ప్రాంతం అలా ఉంటే మిగతా ప్రాంతాలు మొత్తం ఒక అపార్థ భావనకు గురయ్యారు. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ఎంత పరిణామాలు తీసుకొస్తాయో అది ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. వెరీ గుడ్. ఇవాళ మావిగన్ మీద పదే చర్చించడం వల్ల ప్రాధాన్యత లేని విషయం మీద మనం జనాన్ని పాలకపక్షమే ఒక కన్ఫ్యూజన్ లోకి, ఒక భయానంలోకి నెట్టేస్తుందా? ఒక సగటు పచ్చ మీడియా విభాగం మేనేజింగ్ డైరెక్టరు తనకు కలుగుతున్న బాధని వ్యక్తపరిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు తుమ్మినా వార్తే, దగ్గినా వార్తే అంటే మేమేం చేయాలి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు 2 వారాల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని చెప్పేసి వారు నెక్స్ట్ వారి పనులు వాళ్ళు చేసుకున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు 2 వారాల నుంచి అదే ప్రెస్ మీట్లో అక్కడే కూర్చున్నారు, అక్కడే ఉండిపోయారు, ఇంకా బయటికి రావట్లేదు. ఎన్నెన్ని కథలు చెప్పినారు. మమ్మల్ని అంటారు ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట మాట్లాడతారు అని. మేము అదే మాట మాట్లాడుతున్నాం. ఉన్న నగరాల్ని వాడుకొని వాటిని రాజధాని చేసి మనం ఎదుగుదాం, అందరం కలిసిమెలిసి ఎదుగుదామని చెప్తే అబ్బే లేదు, రాజధాని అనేది అక్కడ సాయిల్ కూడా సరిగా ఉండదు, మునిగిపోయే ప్రాంతం, శివరామకృష్ణ కమిటీ వద్దని చెప్పింది. కానీ అక్కడే రాజధాని పెడతాం, మాకు బాగా అక్కడ మాకు ఇళ్ళకత్త మఫిలియా జరుగుతుంది అని చెప్పేసి అందరూ వద్దన్నా. ఫస్ట్ మేము దొనకొండ అన్నాం. సరే, అమరావతి కడితే 10-20 వేల కోట్లతో కట్టండి అన్నాం. లేదు, ఇంత అవుతుంది అంత అవుతుందని 5 ఏళ్లలో ఏమీ చేయలే. సో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది అయ్యేది కాదు, పొయ్యేది కాదు, వద్దు, మనకు వైజాగ్ ఉంది, తక్కువ ఖర్చుతో మనం వైజాగ్ని డెవలప్ చేసుకుందాము అని చెప్పేసి అక్కడికి పోదామంటే 200-300 కేసులు వేసినారు మా పైన. ఇప్పుడు వచ్చేసి అమరావతి శాశ్వత రాజధాని, ఇక్కడ కట్టడాలకు మేము ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు పెట్టినామంటే సరేరా స్వామి నాయనా, ఎక్కడ పెట్టినా కానీ ప్రజలకు మంచి జరగాల. మేము అప్పుడు వైజాగ్ అనేది కూడా అందుకే. ఇప్పుడు మీరు ప్రజలకు మంచి చేయండి, అమరావతినే పెట్టుకోండి. కానీ మళ్ళీ 2 లక్షల కోట్లు కాకోకుండా
20,000 కోట్లతో అయిపోజేయండిరా స్వామి. మనకు హైవేలు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి. వీటినే డెవలప్ చేసుకుందాం లేరా నాయన. ఫస్ట్ ఏదో ఒక 10,000 20,000 కోట్లతో చేసుకుంటే మిగతాది విద్య, వైద్య, ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు కోసం మనం ఖర్చు చేద్దాం నాయన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రం మొత్తం డెవలప్ చేసుకుందాం అంటే అబ్బే లేదు. స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలకు మేము కడతాం. స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలకు మేము కడతాం. అందులో 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. యాక్చువల్ ఖర్చు 10 నుంచి 12,000 రూపాయలు మేము మింగుతాం అని. ఇంకా అదే దేవతల రాజధాని, ఇక్కడ 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, ఎవరూ లేరని చెప్పేసి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినాడు. అక్కడ గాంధీనగర్లో పులులు తిరుగుతాయి, నిర్మానుష్యంగా ఉంటుందని మన కమ్మ కుల ఆశాదీపం టార్చ్ బేరర్ ఏబి వెంకటేశ్వరరావు చెప్పినాడు. ఇంకా మేము చెప్పాల్సింది ఏముంది, మేము అదే చెప్పినాం. పోనీ మేము ఏదైనా తప్పుగా చెప్పినామా మమ్మల్ని ట్రోల్ చేయడానికంటే, మీరు తప్పుగా ఏం చెప్పలేదని మళ్ళీ వాళ్ళే అంటారు. ఏమంటారు? క్రెడిట్ చోరీ చేసినారు, సిఆర్డిఏలోనే ఇవన్నీ ఉన్నాయి, మీరు క్రెడిట్ చోరీ చేసినారంట. ఏం లేబ్బా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి. మచిలీపట్నంలో రేట్లు పెరుగుతున్నాయంట, అలాగే విజయవాడ మచిలీపట్నం మధ్యలో హైవేల్లో రేట్లు వచ్చినాయంట. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారంట. గుంటూరు ప్రజలు హ్యాపీగా ఉన్నారంట, విజయవాడ ప్రజలు హ్యాపీగా ఉన్నారంట. నేను మొన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పాడు వాళ్ళ ఊరు పంచాయతీ విజయవాడకు పక్కనే 30,000 ఓట్లు ఉంటాయంట. చౌదరీస్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. గొల్లపూడి ఊరి పేరు, 30,000 ఓట్లు ఉంటాయంట. ఏంది అంత పెద్ద ఊరు 30,000 అంటే మామూలుగా మున్సిపాలిటీనో కార్పొరేషన్ ఏదో ఒకటి కావాలంటే, లేదు గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు, చేయలేదు. ఎందుకు చేయలేదు? గ్రేటర్ విజయవాడ చేస్తే అమరావతి డెవలప్ కాదని మా ఊరిని ఇంకా పంచాయతీగానే వదిలేశారు అంట. ఇది వాస్తవం. సో ఇప్పుడు విజయవాడ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, గుంటూరు ప్రజలు హ్యాపీగా ఉన్నారు, మచిలీపట్నం ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తుమ్మినా వాడితే, దగ్గినా వాడితే. ఇప్పుడు మేము అడుగుతున్నాం అబ్బా, డిబేట్లకు మేము కూర్చుంటాం. 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎందుకు? విత్ ల్యాండ్ ఫ్రీ, శాండ్ ఫ్రీ. ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తుంది. సో కన్స్ట్రక్షన్ చేసేవాడేం ల్యాండ్ కొనట్లే. శాండ్ కూడా ఫ్రీ ఇస్తుంది, సెనరేజ్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇన్ని ఫ్రీలు ఇచ్చి మళ్ళీ ఏంది వాళ్ళు మట్టి దవ్వి ఆ మట్టిని కూడా అమ్ముకుంటున్నారంట. బ్లాక్ సాయిల్ వెరీ వాల్యుబుల్, ఏది పంటలకు వీటికి బాగా మంచి పంటలు పండే ప్రాంతం. అందుకే శివరామకృష్ణ కమిటీ వద్దని చెప్పింది. ఆ మట్టి కూడా అమ్ముకున్నారంట. మళ్ళీ రేపు పొద్దున మట్టి అవసరం అనుకో, దానికి మళ్ళీ సపరేట్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఇప్పుడు డ్రైనేజీలు లేకపోతే ఇవన్నిటికీ కూడా మళ్ళీ 1,000 కోట్ల కాంట్రాక్ట్ అంట. మామూలుగా మనకు ఎవడైనా అపార్ట్మెంట్ ఇచ్చేవాడు ఏం చేస్తాడండి, వాడు ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఉన్న అన్నిటినీ క్లీన్ చేసుకొని బిల్డింగ్ చేసి, అంటే బిల్డింగ్ కట్టి తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ అన్నీ ఇచ్చి డ్రైనేజ్ గినేజ్ అంతా తీసి అంతా చేసి కూడా అక్కడ రాజధాని ప్రాంతంలో 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వాడు దాంట్లో లాభం కూడా పొందుతున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ ఏం లాభం పొందాల్సిన అవసరం లే, ఆ కాంట్రాక్టర్ భూమి కొనాల్సిన అవసరం లే. శాండ్ ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ. 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి. ఇప్పటి వరకు అండి నేను దాదాపు మావిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత నేనే ఒక 20-25 వీడియోలు చేసింట. ప్రతి వీడియోలో అడిగిన, ఒరే నాయన ఎందుకురా 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కంటే? సమాధానం చెప్పిన పాపన ఒక్కడు పోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటారు, శాడిస్ట్ అంటారు, తుగ్లక్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు పెట్టుకోండి అంటారు, లేకపోతే వాళ్ళ నాయన చంపినాడు అంటారు, ఏదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంతకాలు పెట్టించినారంటారు. ఇంకా మా పార్టీని తిడతారు, మా పార్టీలోని ఆడవాళ్ళని తిడతారు, అందరినీ తిడతారు. 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎందుకు అంటే చెప్పండి. ఇంకా జయప్రకాష్ నారాయణ వస్తాడు, వెంకయ్య నాయుడు వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. కానీ 14,000 రూపాయలు ఎందుకు స్క్వేర్ ఫీట్ కంటే ఇంతవరకు ఎవడు మాట్లాడిన పాపన వలే. ఫ్రస్ట్రేషన్ ఎందుకు రాదండి? వస్తుంది, మీకు రావట్లేదా ఫ్రస్ట్రేషను? ఎందుకు 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి శాండ్ ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ? ఎందుకు 14,000 స్క్వేర్ ఫీట్కి? చెప్పాలి కదా. ఓపెన్ సీక్రెట్. 2,000 ఖర్చు అవుతుంది, ఇంకొక 2,000 వాడి కాంట్రాక్టర్కి, 10,000 మాకు స్క్వేర్ ఫీట్ మీద మాకు టపటక్ మేము మింగుతాం, మేము మింగేస్తాం. ఇది జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పినప్పటి నుంచి మావిగన్ అనేది బాగా ట్రోల్ చేసినారు. 2-3 రోజులు ట్రోల్ చేసిన తర్వాత నేను ఫస్ట్ రోజే స్వాగతించిన. ప్లీజ్ ట్రోల్ వార్త జనాల్లోకి వెళ్ళాలా. మాకంత శక్తి లేదు, వాళ్ళ పచ్చ మీడియాకి శక్తి బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ వేసినారు, ఆ పచ్చ మీడియా పడింది, 2-3 రోజులు విపరీతంగా ట్రోల్ చేసింది. అందరూ ఏం ఆలోచించినారు, ఏం రా జగన్మోహన్ రెడ్డి ఏంటికి చెప్తున్నాడు రా, మన మంచికే కదా. ఇప్పుడు మావిగన్ కాదు ఇంకో పేరు పెట్టుకున్నానే ఆ రోజే చెప్పినాడు. అమరావతి అనేది క్యాపిటల్ ఉంటుంది, ఆ ఏరియా అంతా కలిపి ఇప్పుడు సిఆర్డిఏ లాగా మావిగన్నో ఏదో ఒకటి పెట్టుకోండి అని చెప్పినాడు. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు జరిగాయంటే పేదవాడికి అర్థమైపోతుంది. ఇప్పుడు 1,80,000 కోట్లతో 5 ఏళ్ళు ఆడబిడ్డ నిధి ఇవ్వచ్చు అందరికీ.
రాగి నయా పైసా ఇంతవరకు విధిల్చింది లేదు. రైతు భరోసా సక్రమంగా ఇచ్చింది లేదు. గ్యాస్ సిలిండర్ సక్రమంగా ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. రాజధానికంట 40 అంతస్తుల జిఏడి బిల్డింగ్ అంట, బంగారు పూతలంట, పాలరాతి ఫ్లోరింగ్ అంట, అసలు ఆకాశ హర్మ్యాలంట, ఇంకా సీమలు కూడా జారి పడతాయంట, అంత స్మూత్గా ఉంటాయంట గోడలు ఫ్లోరింగు. ఏం అట్ట కట్టుకొని ఏం ఊరేగల? ఏం చేయాలా? సౌకర్యాలు ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ సెక్రటేరియట్ ఉద్యోగులు అధికారులు పనిచేస్తున్నారు కదా, ఆడికి పోయిన తర్వాత ఏం పని 10 ఎక్కువ చేస్తారా? రాబడి 10 ఎక్కువ వస్తుంది మన రాష్ట్రానికి. ఏం చేస్తారు? అదే పని చేస్తారు. 9 to 5 వర్క్ చేస్తారు వాళ్ళు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు. ఏం చేస్తారు? ఆకాశ హర్మ్యాలు, మాకు లెక్కలు మిగులుతాయి. సో అందుకే అతను ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా వణికిపోతున్నాడా? ఎప్పుడు ఏం మాట్లాడి చంద్రబాబు నాయుడు వచ్చేసి భయపడుతున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు ఏం భయపడ్డు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల వల్ల చంద్రబాబు నాయుడు షేక్ అవుతున్నాడు, షాక్ అవుతున్నాడు. ఇంకా ట్రోల్ చేయండి, నేను అడుగుతున్నా ప్లీజ్. ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారో అంత ఘోరంగా ట్రోల్ చేయండి. చేసి 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 మమ్మల్ని బద్నాం చేయండి, ఏమైనా చేయండి. మేము ప్రజల కోసం మేము భరిస్తాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు మేము ఒక్కరని చెప్తే తెలియదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మా వీకుని గురించి ప్రజలకు తొందరగా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా కదండి, మేము ప్రతి ఒక్క దానికి సమాధానం ఇస్తాం. నిన్న దొనకొండ ఎందుకన్నారు, లేకపోతే మొన్న వైజాగ్ ఎందుకన్నారు, ఈరోజు మావిగన్ ఎందుకు, మేము ప్రతిదానికి సమాధానం ఇస్తాం రా భయ్. ప్రజలకు నష్టం కలగకూడదు. యువజన, శ్రామిక, రైతు, కర్షక, కార్మిక, పేద, బడుగు, బలహీన వర్గాలు అందరూ కూడా రాజధానిలో భాగస్వాములు కావాలని మేము అనుకుంటాం. ఓన్లీ డబ్బున్నోడు, ఎకరా 50 కోట్లు కొనేవాడు, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు వీళ్ళు చంద్రబాబు, వంది మాగదులు, వీళ్ళు మాత్రమే రాజధానిలో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. తేడా ప్రజల్ని గమనించమంటున్నా. రాజేంద్ర, థ్యాంక్ యూ రాజేంద్ర. మీ వాళ్ళు ఏమనుకుంటున్నారో, నువ్వు ఒక పచ్చ మీడియా వ్యక్తివైనా నువ్వు కూడా ఫ్రస్ట్రేషన్లో నిజాలు చెప్పినందుకు థ్యాంక్ యూ రాజేంద్ర. అందరూ పాపం లిఫ్ట్ ఇవ్వండి రాజేంద్రకి. అంటే యాడిపోతున్నాడు అన్న లిఫ్ట్ ఇవ్వడానికంటే అమరావతికి అబ్బా నిర్మానుష ప్రాంతానికి లిఫ్ట్ ఇవ్వండి. ఆ లిఫ్ట్ కాదు, కొంచెం చూసుకోండి మీరు కూడా పాపం రాజేంద్రని ఏం చెప్తున్నా.